శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పార్వతీదేవి అడుగుతోంది, స్వామి, ఈ రోజు నేను భూలోకానికి సంచారానికి వెళ్ళాను. అప్పుడు నేను చూసేసరికి చాలా మంది స్త్రీలు తమ భర్తలను మోసం చేస్తూ పరాయి పురుషులతో సంబంధాలను పెట్టుకుంటున్నారు. స్త్రీలకు ఎటువంటి శాపము కలియుగంలో ఇవ్వబడింది? ఏ కారణంగా స్త్రీలు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు? ప్రతి స్త్రీ కూడా తన తండ్రిని, తన భర్తను మోసం చేస్తూ ఉన్నది. స్వేచ్ఛాచారణలుగా ఉంటున్నారు. ప్రభు, దయచేసి నా మనసులో ఉన్న ఈ ప్రశ్నలు అన్నింటినీ కూడా మీరు సమాధానాలు చెప్పమని అడగగా పరమేశ్వరుడు అంటున్నాడు, నువ్వు కలియుగం యొక్క స్త్రీల గురించి ఏవైతే ప్రశ్నలను అడిగావో అవన్నీ కూడా సత్యములే. ఇది కలియుగానికి కలిపురుషుడు ఇచ్చిన శాపము. ఇప్పుడు నేను నీకు ఒక కథను వినిపిస్తాను. ఎవరైతే మనుషులు ఈ కథను పూర్తిగా ధ్యాస పెట్టి వింటారో వారి జీవిత భాగస్వామిని వారు ఎప్పుడూ కూడా మోసం చెయ్యరు. వారి మనసుకు నచ్చిన భాగస్వామి వారికి లభిస్తుంది. భార్యాభర్తల మధ్యలో ప్రేమ అన్నది పెరుగుతూ వస్తుంది. నువ్వు ఈ కథను శ్రద్ధ పెట్టి విను. కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ప్రేమకు లోటు ఉండదు. ఇది ఒక సత్యమైన ఘటన పైన ఆధారపడిన కథ. 5000 సంవత్సరాల క్రితము అప్పుడే కలియుగం ప్రారంభమవుతోంది. నిషధ దేశాన్ని వీరసేనుని కుమారుడు నలుడు పరిపాలిస్తూ ఉన్నాడు. నలుడు రూపవంతుడు, గుణవంతుడు. నలుడు సమస్త విద్యలలోనూ కూడా ప్రావీణ్యుడే. కానీ తనకి పాచికలు ఆడే అలవాటు ఉంది. విదర్భ దేశాన్ని భీమరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. భీమరాజుకి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన 3 సంతానం జన్మించారు. అందులో ఒక పుత్రిక, 2 పుత్రులు జన్మించారు. పుత్రిక పేరు దమయంతి, పుత్రులు దముడు, దమనుడు. భీమరాజు కుమార్తె దమయంతి చాలా అందమైనది. తను దేవతలతో సమానంగా ఉండేది. ఆ సమయంలో అసలు దమయంతి అయిన అందమైన సుందరి యువతే లేదు. ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన దృష్టి ఒక హంసపై పడింది. అందులో నుండి ఒక అందమైన హంసను నలుడు పట్టుకున్నాడు. అప్పుడు హంస చెప్తోంది, మీరు మమ్మల్ని వదిలేయండి. మేము విశ్వసుందరి దమయంతి దగ్గరకు వెళ్ళి మీ గుణాలను గురించి వర్ణిస్తాము. మిమ్మల్ని అప్పుడు దమయంతి వివాహం చేసుకుంటుంది. నలుడు కూడా తన దర్బారులో దమయంతి గురించి విన్నాడు. మనసులోనే తను దమయంతిని పొందాలి అనే కోరికను కూడా ఉంచుకున్నాడు. వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. హంస చెప్పిన మాటలు విని నలుడు హంసను వదిలేస్తాడు. ఆ తరువాత హంసలు అన్నీ కూడా దమయంతి ఉద్యానవనానికి వెళ్ళాయి. తన ఉద్యానవనంలో హంసను చూసి దమయంతి చాలా సంతోషపడింది. తను కూడా హంసలను పట్టుకోవడానికి పరుగులు తీసింది. తను ఒక హంసను పట్టుకుంది. అప్పుడు హంస అంటుంది, నిషిత దేశాన్ని నలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. నలుడు చాలా అందమైన వాడు. మనుషులలో అంత అందగాడు ఇంకెవ్వరూ కూడా ఉండరు. తను సాక్షాత్తు కామదేవుని స్వరూపంలాగా ఉంటాడు. నువ్వు నలుడిని వివాహం చేసుకున్నావు అంటే నీ జన్మ ఇంకా నీ రూపము రెండూ కూడా సఫలీకృతం అవుతాయి. ఏ విధంగా అయితే నువ్వు స్త్రీల అందరిలోనూ కూడా అందగత్తెవో అదే విధంగా పురుషులలో నలుడు అందగాడు. మీ ఇద్దరి జోడి చాలా చూడముచ్చటగా ఉంటుంది. హంస చెప్పిన మాటలు విని దమయంతి మనసులో కూడా నలుణ్ణి కలవాలి అనే కోరిక పుట్టింది. అప్పుడు దమయంతి చెప్తోంది, హంస, నువ్వు నలుడికి నా ప్రేమ సమాచారాన్ని చెప్పు. అప్పుడు హంస వచ్చి దమయంతి సందేశాన్ని నలుడికి చెప్పింది. అక్కడ దమయంతి ఉదయము రాత్రి కూడా నలుడి జపమే చేస్తూ ఉంది. నలుడిని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ తనకి అర్థం కావడం లేదు. ఏ విధంగా తను నలుడిని కలవాలి, తన మనసులో మాట చెప్పాలి. నలుడి మీద బెంగతో దమయంతి చాలా బలహీనంగా అయిపోయింది. తను చిక్కిపోతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత భీమరాజు ఆలోచించాడు, నా కూతురికి వివాహ వయసు వచ్చింది.
దమయంతి తండ్రి దమయంతి కోసము స్వయంవరాన్ని ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్నారు. ఆ స్వయంవరానికి అనేక దేశాల నుండి రాజులను పిలిపించారు. స్వయంవరానికి కబురు అందిన వెంటనే మొత్తం దేశాల రాజులు అందరూ కూడా అక్కడికి రావడానికి సిద్ధమయ్యారు. అక్కడ ఇంద్రుడితో పాటు మొత్తం సమస్త దేవీ దేవతలు అందరూ కూడా దమయంతి యొక్క స్వయంవరం విషయం తెలిసి ఇంద్రుడు ఇంకా సమస్త దేవతలు కూడా విదర్భ దేశానికి వస్తూ ఉన్నారు. నలుడికి కూడా సందేశం అందింది. నలుడు కూడా స్వయంవరానికి బయలుదేరాడు. ఇంద్రుడు నలుడి యొక్క రూపాన్ని చూసి ఇంద్రుడి యొక్క విమానాన్ని దారిలోనే ఆపేశాడు. దారిలో సమస్త దేవీ దేవతలు కూడా నలుడును చూశారు. నలుడు దేవీ దేవతలు అందరినీ కూడా చూసి తన రథం నుండి కిందకి దిగి దేవీ దేవతల అందరికీ కూడా ప్రణామములు తెలిపాడు. ఇంద్రుడు నరుడితో చెప్తున్నాడు, రాజా, మీరు చాలా అందగాడు, ఇంకా గుణవంతుడు. దయచేసి మీరు మాకు దూతలాగా మారండి. మీరు మా దూతలాగా మారి దమయంతి దగ్గరకు వెళ్ళండి. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు, యమదేవుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళలో మీకు ఎవరి నచ్చితే వారిని మీ భర్తగా స్వీకరించమని చెప్పమని అడిగారు. అది విన్న తర్వాత నలుడు 2 చేతులను కూడా జోడించి దేవతలతో చెప్పాడు, నేను ఒక దూతలాగా అక్కడికి ఎలా వెళ్ళగలను? నేను అక్కడికి వెళ్ళడంలో ఉన్న ఉద్దేశం ఒక్కటే. అందువలన నేను మీ దూతలాగా అక్కడికి వెళ్ళలేను. మీరు ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసరికి దేవతలు అంటున్నారు, నువ్వు దేవతలు చెప్పిన మాటలనే తిరస్కరిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు అని గట్టిగా చెప్పేసరికి ఇంద్రుడు చెప్పిన మాటలు విని నలుడు దూతలాగా మారడానికి సిద్ధపడ్డాడు. ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో రాజమహల్లోనికి వెళ్ళాడు. అప్పుడు దమయంతి ఇంకా దమయంతి స్నేహితులు నలుడి యొక్క రూపాన్ని చూసి ముగ్ధులైపోయారు. సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోతూ ఉన్నారు. నలుడు అంటున్నాడు, నేను ఇక్కడికి దేవతలకి రాయబారిలాగా వచ్చాను. దమయంతి, స్వర్గలోక దేవతలు నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. నువ్వు ఎవరో ఒక దేవతని ఎంచుకో, వారిని నువ్వు వివాహం చేసుకో. ఆ సందేశాన్ని తీసుకుని నేను నీ దగ్గరకు వచ్చాను. దేవతల ప్రభావం కారణంగా నేను మీ మహల్లోనికి వచ్చాను. దేవతలు చెప్పిన సందేశాన్ని నీకు చెప్పాను. నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే నువ్వు చెయ్యమని చెప్పాడు. దమయంతి చాలా శ్రద్ధగా దేవతలకు ప్రణామములు తెలిపింది. నలుడి దగ్గరకు వెళ్ళి చెప్తోంది, స్వామి, నేను మిమ్మల్ని నా సర్వస్వంగా భావించి నేను మిమ్మల్నే నా భర్తగా అనుకుంటూ ఉన్నాను. ఏ రోజైతే నేను హంసల మాటలు విన్నానో అప్పటి నుండి నేను మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నాను. మీకోసమే నేను స్వయంవరానికి ఒప్పుకున్నాను. మీరు కనుక నన్ను నిరాకరించినట్లయితే నేను విషాన్ని తాగి చనిపోతాను. దమయంతి నోటి నుండి ఆ మాటలు విన్న నలుడు చెప్తున్నాడు, గొప్ప గొప్ప దేవతలు అందరూ కూడా నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ నువ్వు నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నావు? నేను దేవతల పాదాల వద్ద మట్టితో సమానమైన వాడిని. మీరు ఆ దేవతను ఎవరో ఒకరిని వివాహం చేసుకోండి. దేవతలను నిరాకరించినట్లయితే మనుషులు మృత్యు బారిన పడతారు. అందువలన మీరు నన్ను రక్షించి అందులో ఎవరినైనా వివాహం చేసుకోండి. నలుడు చెప్పిన మాటలు విని దమయంతి కంగారు పడింది. ఆమె కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. దమయంతి భారంగా బాధగా చెప్తోంది, నేను మీకు మాట ఇస్తున్నాను. నేను మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను. నేను మిమ్మల్నే వరిస్తాను. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి దేవతలకి దూతలాగా వచ్చాను. నేను ఈ సమయంలో స్వార్థంగా మాట్లాడడము సరి అయినది కాదు. నేను ఇప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను. దాని వలన ధర్మయుద్ధము జరగకూడదు. అప్పుడు రాజకుమారి అంటుంది, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి దోషము కూడా తగలదు. మన వివాహం కూడా జరుగుతుంది. ఉపాయం ఏమిటి అంటే, మీరు అందరితో కలిసి వివాహ మండపానికి రండి. నేను మీకే వరమాలను వేస్తాను. నలుడు తిరిగి దేవతల దగ్గరకు వెళ్ళాడు. దేవతలు అడిగిన తర్వాత నలుడు చెప్తున్నాడు, నేను రాణి దగ్గరకు దూతలాగా వెళ్ళాను. కానీ ఆమె పరిచారకులు నన్ను మోహించారు. నేను మీ గురించి చెప్పినప్పటికీ కూడా ఆమె నన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పింది. కొంత సమయానికి స్వయంవరం జరిగే గడియలు రానే వచ్చాయి. భీమరాజు అందరినీ కూడా స్వయంవర సభలోనికి పిలిచాడు.
రాజులు అందరూ కూడా వారి వారి స్థానాలలోనికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు దమయంతి కూడా వచ్చింది. అందరినీ కూడా పరిచయం చేసుకుంది. ఆమె ఒక్కొక్క రాజుని చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఆమె ముందుకు వెళ్ళేసరికి నలుడిలాగా 5గురు రాజకుమారులు తనకి కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు తను చాలా కంగారు పడిపోయింది. మనసులోనే తను అనుకుంటుంది, ఈ 5గురిలో నలుడిని నేను ఎలా గుర్తించాలి అని. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఇది దేవతల మాయ అని. కొంచెం సేపటి తర్వాత దమయంతి అనుకుంటుంది, నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని తను ఆలోచించింది. అప్పుడు తను అనుకుంటుంది, నేను ఈ సమస్య నుండి బయటపడాలి అని అనుకున్నట్లయితే దేవతలనే సహాయం అడగాలి. ఆమె చేతులు జోడించి దేవతలను స్తుతించడం ప్రారంభించింది. దేవతలారా, హంస మాటలు విన్ననాటి నుండి నేను నలుడినే నా భర్తగా భావించాను. నేను నలుడిని పొందడం కోసమే ఈ స్వయంవరానికి వచ్చాను. దయచేసి మీరు మీ రూపాలలోనికి రండి. అప్పుడు నేను నలుడను గుర్తుపట్టగలుగుతాను. దమయంతి ప్రార్థనకు దేవతలు ప్రసన్నత చెంది ఆమెకు శక్తిని ఇచ్చారు. దమయంతి దేవతలకు మనుషులకి మధ్య అంతరాన్ని తెలుసుకునే విధంగా శక్తిని ప్రసాదించారు. తర్వాత తను నలుడి మెడలో మాలను వేసి నలుడిని వరించింది. స్వయంవరం పూర్తి అయిపోయిన తర్వాత దేవతలు అందరూ కూడా స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి మార్గ మధ్యమంలోనే కలియుగము ఇంకా ద్వాపర యుగము ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఇంద్రుడు అడుగుతున్నాడు, కలియుగం నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని. అప్పుడు కలియుగం అన్నాడు, నేను దమయంతి స్వయంవరానికి వెళుతున్నాను అని చెప్పాడు. ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, స్వయంవరం ఎప్పుడో పూర్తయిపోయింది. దమయంతి నలుడిని వరించింది. మేమందరము కూడా చూస్తూ ఉండిపోయాము. ఆ మాటలు విని కలియుగం అంటుంది, చాలా పెద్ద అనర్థం జరిగింది. ఆమె దేవతలను అవమానించింది. అందువలన ఈ అపరాధానికి ఆమెకు దండనను వెంటనే ఇవ్వాలి. అప్పుడు దేవతలు అన్నారు, దమయంతి మా ఆజ్ఞ తీసుకునే నలుడిని వరించింది. కలి నిజానికి నలుడు సర్వగుణ సంపన్నుడు. ఆమెకు యోగ్యుడైన వరుడు. తను ధర్మాన్ని తెలిసిన జ్ఞాని. అందువలన నలుడిని శపించడము అంటే ఎంతో పుణ్యవంతుడైన బ్రాహ్మణుడిని నరకంలో వేసిన దానితో సమానము. ఇది చాలా పెద్ద మహాపాపము. ఆ మాటలు చెప్పి దేవతలు ముందుకు వెళ్ళిపోయారు. కలియుగము ద్వాపర యుగము ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కలియుగము ద్వాపర యుగంతో చెప్పింది, నాకు కోపం శాంతించడం లేదు. అందువల్లనే నేను నలుడి శరీరంలో నివాసం ఉంటాను. నేను నలుడిని రాజ్య విహీనుణ్ణి చేస్తాను. ఇంకా ఆ సమయంలో నలుడు దమయంతితో కలిసి ఉండలేడు. తనకి జూదం ఆడడం అంటే చాలా ఇష్టము. అందువల్లనే నువ్వు కూడా నాకు సహాయాన్ని చెయ్యి. అప్పుడు ద్వాపర యుగం కూడా తనకి మాట ఇచ్చింది. ఆ తరువాత ద్వాపర యుగము కలియుగము ఇద్దరూ కలిసి నలుడి రాజ్యానికి వెళ్ళారు. కానీ కలికి నలుడి శరీరంలో ప్రవేశించడానికి ఎటువంటి మార్గము కూడా కనిపించడం లేదు. కలియుగము ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన శరీరంలో ప్రవేశించడానికి అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ కలి ఏ విధంగానూ కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాడు. 12 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నలుడు ఒకరోజు సంధ్యా సమయంలో లఘుశంక నుండి నివృత్తి అయ్యి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఆ అపవిత్రమైన అవస్థను చూసి కలియుగము నలుడు శరీరంలో ప్రవేశించింది. ఆ కలియుగమే రెండవ రూపాన్ని ధరించి నలుడు సోదరుడు విడివిడిగా ఉంటూ తమ రాజ్యాలను చూసుకుంటూ ఉన్నారు. కలి వెంటనే నలుడి సోదరుడు పుష్కరుడు దగ్గరకు వెళ్ళాడు. నువ్వు నలుడితో జూదాన్ని ఆడు. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను తప్పకుండా నలుడి రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవడానికి నేను నీకు సహాయాన్ని చేస్తాను. పుష్కరుడు కలి మాటలు విని రాజ్యాన్ని వెంటనే గెలుచుకోవాలి అనే కోరికతో నలుడి దగ్గరకు వచ్చాడు. పుష్కరుడు నలుడిని జూదం ఆడమని అడిగాడు. దమయంతి ఎదురుగానే ఈ సంభాషణ అంతా కూడా జరుగుతూ ఉంది. నలుడు జూదాన్ని ఆడడానికి ఒప్పుకున్నాడు. జూదం ప్రారంభించారు. ఆ సమయంలో నలుడి శరీరంలో కలి ప్రవేశించాడు. నలుడు ఎన్నిసార్లు పాచికలు వేస్తున్నా కూడా తను ఏమీ చెయ్యలేకపోతున్నాడు. మంత్రి ఇంకా సైనికులు ఆపుతున్నారు. కానీ
నలుడు మొత్తము అంతా కూడా పోగొట్టుకునే వరకు కూడా ఆగలేదు. మంత్రి రాణిగారికి సందేశాన్ని పంపించారు, రాజుని ఆపమని. అప్పుడు దమయంతి నలుడితో చెప్తోంది, స్వామి, మీ ప్రజలు అందరూ కూడా మీ దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. ఆ మాట చెప్పి దమయంతి కూడా ఏడుస్తుంది. కానీ నలుడు కలియుగం యొక్క వశంలో ఉన్నాడు. దమయంతి చెప్పే ఏ మాటలను కూడా నలుడు వినడం లేదు. తను ఆడుతూనే ఉన్నాడు. ద్వాపరయుగము పాచికలను నియంత్రిస్తూ ఉంది. అందువలన నలుడు పాచికలు వేసినప్పుడల్లా తనకి ప్రతికూలంగానే పడుతూ ఉన్నాయి. దమయంతి ఇది అంతా కూడా చూస్తూ ఉంది. దమయంతి సారథిని పిలిచి పిల్లలని రథం మీద కూర్చోబెట్టి కుండీ నగరానికి పంపించివేసింది. ఆ తర్వాత పుష్కరుడు నలుడి యొక్క మొత్తం రాజ్యాన్ని పాచికల ఆటలో గెలుచుకున్నాడు. పుష్కరుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఇంకా ఆటలో పెట్టడానికి ఏమైనా ఉన్నాయా అని. నువ్వు దమయంతిని కూడా ఆటలో పెట్టవచ్చు అని చెప్పాడు. నువ్వు గనక గెలిచినట్లయితే నేను ఇప్పటి వరకు గెలుచుకున్నవి అన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు. కానీ నలుడు దమయంతిని పాచికల ఆటలో పెట్టడానికి ఒప్పుకోలేదు. ఆటలో మొత్తం రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత నలుడు ఇంకా దమయంతి అడవులలో తిరుగుతూ ఉన్నారు. వారికి భోజనం కూడా లభించడం లేదు. ఒకరోజు నలుడు చూసేసరికి కొన్ని పక్షులు వచ్చి నలుడి దగ్గర కూర్చున్నాయి. ఆ పక్షుల యొక్క ఈకలు బంగారంలాగా మెరిసిపోతూ ఉన్నాయి. నలుడు అనుకుంటున్నాడు, నేను ఈ పక్షుల యొక్క ఈకలను సంపాదించాను అంటే వాటి ద్వారా నేను కొంత ధనాన్ని సంపాదించవచ్చు. ఆ విధంగా ఆలోచించి వాటిని పట్టుకోవడం కోసము నలుడు తను కట్టుకున్న వస్త్రాలను ఆ పక్షులపై వేశాడు. ఆ పక్షులు ఆ వస్త్రాలతో సహా ఎగిరిపోయాయి. అవి వాస్తవానికి పక్షులు కాదు. రాజుగారి దగ్గర ఏవైతే రాజవస్త్రాలు ఉన్నాయో కలియుగము పక్షిలాగా మారి వాటిని కూడా ఎత్తుకుపోవడానికి వచ్చాడు. నలుడు ఇంకేమీ చెయ్యలేక పైకి చూస్తూ ఉండిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న నలుడిని చూసి దమయంతి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. నలుడిని చూసి దమయంతి అడుగుతుంది, మీకు అనిపిస్తుందా మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను అని? నేను మీతోనే ఉండి మీ సుఖాలను దుఃఖాలను పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మీ దుఃఖంలో మీకు తోడుగా ఉండడమే నా మొదటి ధర్మము. ఆ మాటలు చెప్పి నలుడి యొక్క దుఃఖాన్ని తగ్గించింది. ఆ సమయంలో నలుడి శరీరంపై వస్త్రాలు లేవు. అక్కడ నేల మీద కూర్చోవడానికి కూడా తమ దగ్గర ఎటువంటి వస్త్రము లేదు. కలియుగం వారిపై ఆ విధంగా కోపాన్ని చూపిస్తూ ఉంది. రాత్రి సమయంలో వారు అలాగే నిద్రపోయారు. కొంచెం సమయం తర్వాత నలుడు ఆలోచనలో పడ్డాడు. నలుడు అనుకుంటున్నాడు, దమయంతి నన్ను చాలా ప్రేమిస్తుంది. తను ప్రేమ కారణంగానే ఎంత దుఃఖాన్ని అయినా కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉంది. నేను దమయంతిని వదిలి వెళ్ళిపోయాను అంటే దమయంతికి ఈ దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది. దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆలోచించి దమయంతి చీరలో సగం ముక్కని చింపుకుని తన ఒంటి మీద కప్పుకున్నాడు. దమయంతి గాఢ నిద్రలో ఉంది. నలుడు తనని వదిలి వెళ్ళిపోయాడు. నలుడు శరీరంలో కలి ప్రవేశించిన కారణంగా తన బుద్ధి మంజరించిపోయింది. అందువలనే అడవిలో భార్యను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. దమయంతికి మెలకువ వచ్చి చూసేసరికి నలుడు అక్కడ లేడు. ఆమె చాలా కంగారు పడిపోయింది. నలుడిని గట్టిగా పిలుస్తూ ఉంది. చాలాసేపు అయినప్పటికీ కూడా నలుడు తనకి కనిపించలేదు. తను ఏడుస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తిరుగుతూ దమయంతి అడవి మధ్యలోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక పెద్ద పాము దమయంతిని తరుగుతూ ఉంది. దమయంతి అరుస్తూ ఉంది. అప్పుడు ఆమె గొంతు ఒక వేటగాడు విన్నాడు. ఆ వేటగాడు అక్కడే తిరుగుతున్నాడు. అప్పుడు ఆ వేటగాడు దమయంతిని తరుముతున్న పాముని చూసి వేటగాడు తన బాణాలతో పాముని చంపేశాడు. తన పాము నుండి దమయంతిని కాపాడి దమయంతికి భోజనాన్ని పెట్టాడు. వేటగాడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు? నీకు ఏ కష్టం రావడం వలన ఈ అడవిలో నువ్వు ఒంటరిగా తిరుగుతున్నావో? దమయంతి సుందర రూపాన్ని చూసి ఆ వేటగాడు దమయంతిని మోహిస్తూ ఉన్నాడు. వేటగాడు దమయంతికి తీయని మాటలు చెప్తున్నాడు. ఆమెను వశం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. దమయంతికి వేటగాడి మనసులో ఉన్న విషయం అర్థమైపోయింది. వేటగాడిని ఆపడానికి దమయంతి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వేటగాడు మాట వినకపోయేసరికి
దమయంతి ఆ వేటగాడికి శాపాన్ని ఇచ్చింది. నేను నలుడి గురించి కాకుండా ఇంకా ఏ పురుషుడి గురించి కూడా ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. అది నిజమైతే ఈ వేటగాడు ఇప్పుడే భస్మమైపోయి మరణించాలి. ఇదే నా శాపము. దమయంతి నోట్లో నుండి ఆ మాటలు రాగానే వేటగాడు ప్రాణాలు పోయాయి. వేటగాడు మరణించిన తర్వాత దమయంతి ఆ నిర్జనమైన అడవిలోనే ఉంది. నలుడు దమయంతిని తీసుకుని అడవిలోనికి రాగానే నలుడు దమయంతికి 4 దారులను చూపించాడు. ఇది నీ పుట్టింటికి విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే దారి, ఇది కోసల దేశానికి పోయే మార్గము, ఇది ఉజ్జయినికి పోయే మార్గము అని 4 దిక్కులను కూడా చూపించాడు. ఇక ఆమె ఏం చెయ్యాలో తెలియక తను ఉత్తరం వైపుగా వెళుతూ ఉంది. తను దారిలో వస్తున్న మనుషులను అడుగుతూ ఉత్తరం వైపుకు వెళ్ళింది. తిరుగుతూ 3 పగళ్ళు 3 రాత్రులు గడిచిపోయాయి. తను మరుసటి రోజు సాయంత్రం అయ్యేసరికి తను రాజా సుబాహు రాజ్యంలోనికి వెళ్ళింది. అక్కడ అందరూ కూడా తనని పిచ్చిది అని అనుకున్నారు. పిల్లలందరూ కూడా తనని ఆట పట్టిస్తూ ఉన్నారు. అప్పుడు రాజమాత దృష్టి దమయంతి మీద పడింది. రాజమాత దాసీదాన్ని పంపించి దమయంతిని తన దగ్గరకు పిలుచుకురమ్మని చెప్పింది. ఆమెను అడుగుతోంది, నువ్వు ఎవరు? ఇలా తిరుగుతూ ఉంటే నీకు భయం వేయడం లేదా? ఇప్పుడు దమయంతి చెప్తుంది, నేను ఒక పతివ్రత స్త్రీని, నేను ఒక రాజు భార్యను. అప్పుడు రాజమాత చెప్పింది, నువ్వు ఈ మహల్లోనే ఉండు. దమయంతి అంటుంది, నేను ఇక్కడే ఉంటాను, కానీ నాకు 3 షరతులు ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా ఎవరి ఎంగిలి భోజనాన్ని కూడా తినను. నేను ఎప్పుడూ కూడా ఎవరి పాదాలను కూడా కడగను. 3వ విషయం ఏమిటి అంటే నేను పరపురుషులతో మాట్లాడను. ఈ షరతులకు మీకు అంగీకారమైతే నేను రాజమహల్లో ఉంటాను అని చెప్పింది. రాజమాత చెప్పింది సరేనని చెప్పింది. నువ్వు పెట్టిన షరతులు అన్నింటికీ కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. మరొక వైపు నలుడు అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అడవిలో ఒకసారి నిప్పులు అంటుకున్నాయి. ఆ నిప్పులు అంటుకున్న అడవిలో నలుడికి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. నలుడు ఆ శబ్దాలు వస్తున్న వైపుగా పరిగెత్తాడు. తను వెళ్లి చూసేసరికి ఒక నాగరాజు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ పాము నలుడితో చెప్తుంది, రాజా, నేను కర్కోటకుడును. నేను ఒక సర్పజాతికి చెందినవాడిని. నారద మునిని మోసం చేశాను. అప్పుడు నారద మునీంద్రుల వారు నాకు శాపాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే నలుడు నిన్ను పైకి ఎత్తుతాడో అప్పటి వరకు నువ్వు ఎక్కడే పడి ఉండమని నాకు శాపాన్ని ఇచ్చారు. నలుడు ఎప్పుడైతే నిన్ను పైకెత్తుతాడో అప్పుడే నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఆయన శాపం కారణంగా నేను ఇక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉన్నాను. రాజా, నన్ను రక్షించండి. అప్పుడు నేను మీకు ఉపయోగపడే మాటలను చెప్తాను. మీకు మా మిత్రుడిలాగా ఉంటాను. నా బరువుని చూసి భయపడకండి. నేను ఇప్పుడు తేలికైపోతాను. చూస్తూ ఉండగానే ఆ నాగరాజు బొటన వేలుతో సమానంగా వారిపోయాడు. అప్పుడు నలుడు తనని అక్కడి నుండి తీసి అడవి బయటకు తీసుకుని వచ్చాడు. అప్పుడు కర్కోటకుడు అంటున్నాడు, రాజా, నన్ను ఇప్పుడు నువ్వు నేలపైన పెట్టవద్దు. ఇంకా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళు. నలుడు వెళుతూ ఉన్నాడు. 10వ అడుగు వేసేసరికి కర్కోటకుడు నలుడిని కాటువేశాడు. కర్కోటకుడి నియమం ఏమిటి అంటే ఎవరైతే 10 అని చెప్తారో 10 అని చెప్పగానే వారిని కాటువేస్తూ ఉంటుంది. అప్పుడు కర్కోటకుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎవరూ గుర్తుపట్టకూడదు అని అనుకుంటున్నాను. అందుకే నిన్ను కాటువేసి నీ రూపాన్ని మార్చేశాను. కలియుగం నీకు చాలా దుఃఖాన్ని ఇచ్చింది. ఆ విషయం కారణంగానే నువ్వు ఇప్పుడు ఈ దుఃఖాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు నన్ను రక్షించావు. నేను నిన్ను కాటు వేసిన కారణంగా నిన్ను ఎటువంటి పశుపక్షులు గాని శత్రువులు గాని ఏమీ చెయ్యలేరు. నీకు ఎటువంటి భయము కూడా ఉండదు. నీ పైన ఎటువంటి విష ప్రభావములు కూడా పనిచేయవు. యుద్ధంలో నువ్వే గెలుస్తావు. కర్కోటకుడు నలుడికి దివ్యమైన వస్త్రాలను ఇచ్చాడు. కర్కోటకుడు అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యాడు. రూపాన్ని మార్చుకున్న నలుడు వెళుతూ అక్కడ అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్యకు చేరుకున్న నలుడు రాజ దర్బార్కు వెళ్లి రాజుగారితో, నా పేరు బాహుకుడు. నేను గుర్రాలను చూసుకోవడము, గుర్రాలకు అనేక రకాలైన విద్యలను నేర్పించడంలో
చాలా ప్రావీణ్యతను పొందాను. నా అంత నిపుణుడు ఈ భూలోకంలోనే ఎవరూ లేరు. బాహుకుడు చెప్పిన మాటలు విని రాజుగారు నలుడిని తన దగ్గరే ఉంచుకున్నారు. రాజుగారికి నలుడికి చాలా మంచి మిత్రత్వం కుదిరింది. నలుడు రాజుగారికి గుణ విద్యలను నేర్పించారు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అక్కడ భీమరాజుకి సందేశం అందింది. తన అల్లుడు కూతురు దమయంతి రాజ్యాన్ని కోల్పోయి వనవాసానికి వెళ్ళిపోయారు అని. అప్పుడు భీమరాజు దమయంతి నరుడు ఆచూకీ తెలుసుకోమని పండితుడైన సుదైవాన్ని పంపించారు. సుదైవ ఒకసారి దమయంతిని రాజమహల్లో చూశాడు. ఆ సమయంలో రాజమహల్లో ఏదో ఒక ధర్మ కార్యం జరుగుతూ ఉంది. దమయంతి సునందతో కలిసి కూర్చుని ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంది. ఆ సమయంలో సుదైవ దమయంతి దగ్గరకు వెళ్ళాడు. దమయంతితో చెప్తున్నాడు, నేను నీ సోదరుడు, నీ తండ్రి మిమ్మల్ని వెతకమని చెప్పగా మిమ్మల్ని వెతకడానికి వచ్చాను. నేను మీ సోదరుడి స్నేహితుడను. అప్పుడు దమయంతి కూడా సుదైవను గుర్తుపట్టింది. దమయంతి అందరి కుశల సమాచారాలను అడుగుతూ ఉంది. అడుగుతూ తను చాలా ఏడుస్తూ ఉంది. దమయంతి ఏడవడాన్ని సునంద చూసింది. తను వెంటనే రాజమాత దగ్గరకు వెళ్ళి మొత్తం విషయం అంతా కూడా చెప్పింది. రాజమాత వెంటనే దమయంతి దగ్గరకు వచ్చింది. సుదైవ దగ్గరకు వెళ్ళి అడుగుతుంది, సుదైవ ఈమె ఎవరి భార్య, ఎవరి పుత్రిక? అప్పుడు సుదైవ దమయంతి పరిచయాన్ని చేశాడు. అప్పుడు రాజమాత దమయంతికి తన చేతులతో స్నానాన్ని చేయించింది. స్నానం చేసేటప్పుడు ఆమె బాహువుల మధ్యలో ఉన్న చిహ్నము చంద్రుడు లాంటి చిహ్నము వారికి కనిపించింది. ఆ చిహ్నాన్ని చూసి సునంద ఇంకా రాజమాత ఇద్దరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే రాజమాత దమయంతికి పిన్ని. ఆమె ఈ విషయాన్ని దమయంతి దగ్గర దాచిపెట్టింది. దమయంతిని తన తండ్రి ఇంటికి పంపించేసింది. దమయంతి ఏడుస్తూ తండ్రిని ప్రార్థిస్తుంది, నా భర్త నలుడిని వెతికించమని. కూతురు చెప్పిన మాటలు విని భీమరాజు సుదైవను పిలిచాడు. నలుడిని వెతకమని చెప్పాడు. ఆ సమయంలో దమయంతి సుదైవతో చెప్తోంది, సుదైవ నా భర్త సిగ్గుతో నిన్ను కలవకపోవచ్చు. తను సిగ్గు కారణంగానే ఎవరికీ తెలియకుండా గోప్యంగా జీవనాన్ని గడుపుతున్నారు. అందువలన నువ్వు నలుడిని చూడగానే చెప్పు, నా ప్రియమైన వాడా, నా చీరలోని అర్ధవస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోయావు. మీ దాసి అదే అవస్థలో మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ విధమైన మాటలను చెప్పమని చెప్పింది. సుదైవ నలుడిని వెతకడానికి వెళ్ళాడు. కొంతకాలానికి సుదైవ దమయంతి దగ్గరకు తిరిగి వచ్చాడు. తను దమయంతితో చెప్పాడు, నేను రాజా రితికవర్ణుని దగ్గరకు వెళ్ళాను. పెద్ద సభలో ఈ విషయాన్ని చెప్పాను. కానీ నాకు అక్కడ ఎటువంటి సమాధానము కూడా లభించలేదు. నేను అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంటే బాహుకుడు అనే ఒక సారథి నన్ను ఏకాంత ప్రదేశానికి పిలిచాడు. బాహుకుడు చాలా కురూపి, తన చేతులు చాలా చిన్నగా ఉన్నాయి. బాహుకుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఏడుస్తూ నాతో చెప్పాడు, ఉన్నత కులంలో పుట్టిన స్త్రీని తన భర్త వదిలివేసిన ఆమె తన శీలాన్ని రక్షించుకుంటూనే ఉంటుంది. కానీ మతి భ్రమించి భ్రష్టత్వం పట్టిన పురుషుడు ఆ సమయంలో విపత్తుల కారణంగా దుఃఖంలో ఉండి అందువలన ఆమెపై కోపాన్ని చూపించడము సరి అయినది కాదు. తను ఆ సమయంలో ప్రాణాలను రక్షించుకోవడం మాత్రమే తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు పక్షి కూడా తన వస్త్రాలను తీసుకుని ఎగిరిపోయింది. అప్పుడు సుదైవ వచ్చి ఈ మాటలనే దమయంతికి చెప్పాడు. వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. ఏడుస్తూ ఆమె తల్లికి మొత్తం విషయమంతా కూడా చెప్పింది. అప్పుడు దమయంతి తల్లి చెప్పింది, ఈ విషయాన్ని నువ్వు మీ తండ్రి గారితో చెప్పవద్దు అని. నేను సుదైవను ఈ పని కోసం పంపిస్తాను. సుదైవను పిలిచి వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి రాజా ఋతువర్ణునితో చెప్పు, దమయంతి స్వయంవరానికి ఏర్పాటు చేసి భర్తని ఎంచుకోవాలి అని అనుకుంటుంది. అక్కడ పెద్ద పెద్ద రాజులు రాజకుమారులు వస్తున్నారు. స్వయంవరం యొక్క తిథి రేపే, అందువలన మీరు రావాలి అనుకుంటే అక్కడికి రండి. ఆ మాటలు విని సుదైవ అయోధ్యకు వెళ్ళాడు. ఋతువర్ణునికి మొత్తం విషయం అంతా కూడా చెప్పాడు. సుదైవ చెప్పిన మాటలు విని రాజు బాహుకుడిని పిలిచాడు. బాహుకుడికి చెప్తున్నాడు,
మనం వెంటనే విదర్భ దేశానికి వెళ్ళాలి. ఆ మాటలు విని నలుడు నీరసించిపోయాడు. నలుడు అనుకుంటున్నాడు, అసలు ఇది సంభవమేనా? దమయంతి రెండో వివాహం చేసుకోవడమా? నలుడు ఇంకా ఋతువర్ణుడు ఇద్దరూ కలిసి విదర్భ దేశానికి వస్తూ ఉన్నారు. ఆ గుర్రం యొక్క శబ్దం విని దమయంతికి అర్థమైపోయింది. ఆ గుర్రాన్ని నడిపేవాడు నలుడేనని. ఆమె బయటకు వచ్చి కిటికీలో నుండి చూస్తుంది. ఒక కురూపి అయిన వ్యక్తి గుర్రాలకు సేవ చేస్తూ ఉన్నాడు. దమయంతికి అర్థమైంది అతని నలుడు అని. ఆమె పరిగెత్తుకుంటూ నలుడు దగ్గరకు వచ్చింది. నలుడిని గట్టిగా హత్తుకుంది. అప్పుడు నలుడు కర్కోటకుడు నలుడికి ఏవైతే వస్త్రాలను ఇచ్చాడో అవన్నీ కూడా తొలగిపోయాయి. భార్య యొక్క స్వచ్ఛమైన ప్రేమ కారణంగా కలియుగం యొక్క ప్రభావము సమాప్తమైపోయింది. ఆ కారణంగా కలియుగము రాజు నుండి బయటకు వచ్చేశాడు. దమయంతికి తన భర్త మీద ఉన్న ప్రేమను చూసి కలియుగము ఆశ్చర్యపోయింది. నలుడు తన పూర్వరూపంలోనికి వచ్చాడు. అప్పటికింకా ద్వాపర యుగం యొక్క కాలము కొద్దిగా మిగిలింది. ఆ కారణంగానే కలియుగము నలుడిని ఇంకా దమయంతిని తన వశంలోనికి తీసుకుని రాలేకపోయింది. కలి కోపంతో దమయంతికి శాపాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను నిన్ను వశం చేసుకోలేకపోయాను. నేను కలియుగంలో నారులకు శాపాన్ని ఇస్తున్నాను. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్తున్నాను విను. అది కలియుగము స్త్రీలకు ఇచ్చింది. కలియుగం చెప్తోంది, కలియుగంలో స్త్రీలు బద్ధకస్తులుగా తయారవుతారు. ఉదయాన్నే చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు. భర్తతో కలిసి భోజనాన్ని చేస్తారు. వారు తన భర్తల వలన ఎప్పుడూ కూడా సంతృప్తి చెందరు. అధికమైన ధన సంపత్తి మీద కోరికలను కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే రాజ్యమేలుతారు. ప్రతి ఇంటి కోడలు కూడా పని కోసము బయటకు వెళ్ళిపోతుంది. వారికి భర్తల కన్నా కూడా పరపురుషులే ఎక్కువగా నచ్చుతూ ఉంటారు. వారు సరి అయిన సమయంలో వివాహాలను చేసుకోరు. స్త్రీలకు తల్లి అయ్యే వరం ఉంది. ఆ వరాన్ని కూడా వీరు అవమానిస్తారు. స్వయంగా వీరు బిడ్డలకు జన్మనివ్వడానికి ఒప్పుకోరు. పార్వతి, కలియుగంలో స్త్రీలు చిన్న చిన్న వస్త్రాలను ధరిస్తారు. వారి ప్రేమ ఎంగిలి ప్రేమే అవుతుంది. జుట్టుని కత్తిరించుకుంటారు. సరిగ్గా కుటుంబాన్ని పిల్లలని చూసుకోరు. ఇంట్లో ఉన్న వృద్ధులను బయటకు పంపించి వేస్తారు. కుమారీ కన్యలను సాక్షాత్తు దేవీ స్వరూపాలుగా భావిస్తూ ఉంటాము. వారి కూడా వివాహానికన్నా ముందే గర్భాలను ధరిస్తారు. వారికి పూజాది కార్యక్రమములపై మనసు ఉండదు. కేవలము నలుగురిలోనూ గొప్ప చూపించుకోవడం కోసం మాత్రమే భగవన్నామ స్మరణ పూజలు చేస్తూ ఉంటారు. ఎవరైతే ధర్మాన్ని పాలిస్తూ ఈశ్వర నామస్మరణ చేస్తూ ఉంటారో వారికే ముక్తి లభిస్తుంది. ఏ స్త్రీ అయితే పతికి ఈశ్వరుడికి స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తుందో ఆమె దేవి సమానంగా పూజ్యనీయమైనది అవుతుంది. వారిపైన ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఆ విధంగా కలియుగము స్త్రీలకు శాపాన్ని ఇచ్చింది. ఆ శాపం కారణంగానే కలియుగంలో స్త్రీలు భర్తపై స్వచ్ఛమైన ప్రేమను చూపించలేకపోతూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.